హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆ రోజు ఇన్హాన్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కార్ వచ్చి అతన్ని కొట్టేస్తుంది కదా. ఆ కార్ ఇప్పుడు ఒక గరాజ్లో ఉంటుంది. ఆ కార్ని ఓపెన్ చేసి అందులో నుండి పెన్ కెమెరాని ఒక ఫోన్ని వూజిన్ బయటికి తీసుకెళ్తాడు. ఇక్కడ స్కూల్లో ఎవరు లేని టైంలో తేహో, కంహా రియాన్ కబోర్డ్ని ఓపెన్ చేయడానికి వస్తారు. అలా తేహో ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి నీకు కావాల్సిన టాబ్లెట్స్ అవి ఏ ఉంటే త్వరగా తీసుకొని వచ్చాయని చెప్పిన వెంటనే కంహా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడే రియాన్ తను జే ఫోటోలు పెట్టుకొని ఉంటే వాటిని చూస్తూ ఆగిపోతాడు. ఆ ఫోటోల్లో జే చాలా బాగా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటుంది. తను ఇంత బాగా నవ్వుతుందని నాకు తెలియదే అని చూస్తూ ఆగిపోతాడు. ఇప్పుడు మనకు రియాన్, జే ఇద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేసిన టైంని చూపిస్తారు. చిన్నగున్నప్పటి నుండి చాలా కండిషన్స్ మధ్య పెరిగిన వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండగలరు. అందుకే సంతోషంగా ఒకరితో ఒకరు చాలా క్లోజ్ అయ్యి అలా ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సీన్లో రియాన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్న టైంలో వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. తను అబ్రాడ్కి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు రియాన్కి కాల్ చేసి నిన్న నైట్ నీకు ఎలా అనిపించింది, రేపు పొద్దున నువ్వు రూల్ చేయబోయే వరల్డ్ మొత్తాన్ని నీకు ఒకసారి చూపించాను, అది నేను నీకోసం ఏర్పాటు చేసిన ప్రేమ, రేపు పొద్దున నువ్వు మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ కష్టమే అన్న విషయం తెలుసు, కాకపోతే అందుకు నువ్వు రెడీ అయ్యి నువ్వు మాత్రమే చేయగలిగేంత బాగా ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంటికి వచ్చిన రయాన్ తన కోసం టీచర్స్ వెయిట్ చేస్తున్నారు అని తెలియడంతో నేను ఇంకా 18 years అబ్బాయినే, కానీ పొద్దున సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు నా షెడ్యూల్ మొత్తం ఇంత టైట్గా ప్యాక్ అయి ఉంటుంది, నేను కనీసం ఊపిరి పీల్చుకునేంత టైం కూడా నాకు ఇవ్వరా అని ఫీల్ అవుతాడు. తర్వాత రయాన్ వూజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళమ్మ రియాన్ కోసం ఎంతో ప్రేమగా తనకి ఇష్టమైన సూప్ని రెడీ చేస్తుంది. అంత పెద్ద కోటీశ్వరుడు కొరకు ఇంటికి వస్తే నువ్వు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ పెడితే ఏం బాగుంటుంది చెప్పు అని వూజిన్ వాళ్ళ నాన్న అన్న, లేదు తను ఇదే సూప్ కావాలని అడిగాడు అందుకే చేసి పెట్టాను అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయిన వెంటనే నీ దగ్గర వరల్డ్లో ది బెస్ట్ షెఫ్స్ మీ ఇంట్లో వర్క్ చేస్తుంటారు, అయినా కానీ నువ్వు ఇంత సింపుల్ సూప్ కోసం మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు వూజిన్. ఇంటి వంటలు, పైగా అమ్మ ప్రేమతో చేసిన వంటలో ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, అందుకే వచ్చాను అని ఎంతో ఇష్టంగా తింటుంటే ఇప్పటి నుండి నీకు వీలైనప్పుడంతా మా ఇంటికి వచ్చి తిని వెళ్ళు అని అంటాడు. అందుకు రియాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను జే కలుసున్నప్పుడు ఇద్దరం చాలా కంఫర్టబుల్గా ఉంటాము, అలాంటిది నాకు తను దూరంగా ఉండేసరికి నాలో ఏదో మిస్సింగ్ అని అనిపిస్తుంది, తను కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటుందా, ఇంతే టెన్షన్ పడుతూ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సీన్లో జే వాళ్ళ నాన్న, తమ్ముడు ముగ్గురు కలిసి నెక్స్ట్ డే హంటింగ్ వెళ్ళడం కోసం వాళ్ళ గన్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలోనే ఇలా హంటింగ్ చేసేటప్పుడు వచ్చే థ్రిల్లే డిఫరెంట్ అని వాళ్ళ నాన్న చెప్తే, అవును నాన్న నాకు కూడా ఆ ఫీలింగ్ నచ్చింది, మీ నుండే నాకు అది వచ్చిందేమో అని వాళ్ళ తమ్ముడు అంటాడు. వెంటనే జే నీకెలా అనిపిస్తుంది, పాపం మన వల్ల దాని ప్రాణం పోతుంది అని బాధగా అనిపిస్తుందా అని అన్న వెంటనే జే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. వెంటనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మలాగానే ఆమె చీప్ బుద్ధి ఈమెకి రాకుండా ఎలా పోతుందిలే అని అన్న వెంటనే వాళ్ళ నాన్న నవ్వి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని ఒక్కటి పీకుతాడు. ఇంకోసారి నా ముందు ఇలా మాట్లాడమంటే బాగుండదు, నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ కాదు ఇది, మూసుకొని బయటికి పో అని అనడంతో వాళ్ళ తమ్ముడు వెంటనే భయపడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఆ స్కాలర్షిప్ అబ్బాయిని చూసినప్పుడు నాకు అతని మీద జాలి కలిగింది, అందుకే అతన్ని బాగా చూసుకోవాలనుకున్నాను, కానీ మా స్కూల్లో వాళ్ళందరూ ఈ విషయాన్ని ఎక్కువ చేస్తున్నారు అని చెప్పిన వెంటనే ఇంతకుముందు ఒక అబ్బాయికి జరిగింది చాలదా, మళ్ళీ నీకు ఇంకొక లెసన్ కావాలని కోరుకుంటున్నావా, ఇన్ని రోజులు నువ్వు ఈ స్కూల్లో చదివింది చాలు, ఇంకా నువ్వు వెంటనే యూఎస్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పడంతో జే సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా జేతో నీ వల్లనే నాన్న ఈరోజు నన్ను కొట్టాడు, నీకు అగెయిన్స్ట్గా నా దగ్గర చాలా విషయాలున్నాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు సీన్లో కంహా జే దగ్గరికి వచ్చిన వెంటనే మా నాన్న నిన్న పార్టీలో నీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ అని చెప్తుంది. పర్లేదులే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలాంటి బిహేవియర్స్ అన్నీ అలవాటైపోయినాయి, పైగా థ్యాంక్ యూ కూడా చెప్పాలి, ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు సారీ చెప్పిన ఫస్ట్ పర్సన్వి నువ్వే అని అన్న వెంటనే నెక్స్ట్ టైం ఇలాగే ఏదైనా జరిగితే ఫైట్ చేయడానికి ట్రై చేయకు, పారిపో అని అంటుంది.
నీకు ఇంకా రియాన్ అంటే ఇష్టమా, మరి ఎందుకు తనతో బ్రేకప్ చెప్పుకున్నావు, అందుకు రీజన్ ఏంటి అని చెప్పిన వెంటనే నువ్వు నీ లైన్స్ని క్రాస్ చేయొద్దు అని చెప్పాను కదా అని జే అంటుంది. సరేలే అదంతా వదిలేయాలా అయితే, ఫేక్గా కాకుండా ఇప్పటి నుండి నిజంగా డేట్ చేసుకుందామా, నాకు నువ్వు అంత సంతోషంగా నవ్వుతుంటే చూడాలనిపిస్తుంది, కనీసం నేను నవ్వించడానికి ట్రై అయినా చేస్తాను కదా అని అనడంతో సేమ్ ఇలాంటి మాటలే ఇంతకుముందు ఇన్హాన్ జేతో అన్నవే గుర్తొస్తుంటాయి. నిజమైన ఫేక్ అయినా నాకు ఈ రిలేషన్ని మనసుకు తీసుకోవాలని లేదు, నువ్వు నేను సేమ్ క్లాస్ కాదు అని కాదు, మన ప్రపంచాలే డిఫరెంట్, ఇందులో నేనే చాలా కష్టపడి బ్రతుకుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్కూల్లోకి వచ్చేటప్పుడు హేరా రియాన్ని పట్టుకొని వస్తుంటే మళ్ళీ ప్రిన్సిపల్ కనిపిస్తుంది. మేమిద్దరం ఎలా ఉన్నాం అని అడిగితే నేను చూసి చూడనట్టు ఉంటాను, పేరెంట్స్ మీట్కి మీ అమ్మ వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పు అని అంటుంది. మీకు అంత చెప్పాలనిపిస్తే మీరే వెళ్ళి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు రియాన్. ఇదంతా పైనుండి గమనిస్తున్న హన్ ఇప్పుడు ఎవరు ఈ స్కూల్కి ఇన్ఛార్జో అర్థమే అవ్వట్లేదు అని అంటూ ఉండంగానే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు, చిన్న పెద్ద ఆడా మగ అన్న తేడా కాదు, డబ్బు ఉందా లేదా అన్నది డిసైడ్ చేస్తుంది, డబ్బుకి అంత పవర్ ఉంది అని చెప్పిన వెంటనే తనకి హేరా మెసేజ్ చేస్తుంది, ఇలా అందరం కలిసి భోంచేద్దాము అన్న దాంతో హన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా, నీ మనసులో ఉండే ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అందుకు వూజిన్ ఏ ఆన్సర్ చెప్పకుండా హన్కి ఒక కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ని ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు సీన్లో హన్ చాలా హ్యాపీగా ఆ హ్యాండ్ బ్యాగ్ని పట్టుకొని తిరుగుతుంటే స్కూల్లో స్టూడెంట్స్ అందరూ అంత కాస్ట్లీ బ్యాగ్ ఆమెకు ఎక్కడిది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే హన్ చూసుకోకుండా జేకి తగులుతుంది. జే ఇలా పెద్దవాళ్ళకి కొట్టుకున్నప్పుడు సారీ చెప్పాలి కదా, పైగా నువ్వు ఇప్పుడు కంహాతో ఎక్కువ తిరుగుతున్నావు కాబట్టి నువ్వు డేంజర్లో ఉన్నావు, నీ మీద ఇప్పుడు కమిటీ కనుక వేశారు అంటే చాలా ఇష్యూ అవుతుంది అని అన్న వెంటనే జేకి చాలా కోపం వస్తుంది. అప్పుడే హన్ బ్యాగ్ని గమనించి అంత కాస్ట్లీ బ్యాగ్ మీ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది అని అంటే మీరే డేంజర్లో ఉన్నారని అర్థం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడంతో హన్కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు సీన్లో ప్రిన్సిపల్ ఛాంబర్ నుండి జువాన్ బయటకు వస్తూ ఉండగానే ప్రిన్సిపల్ ఎదురుపడుతుంది. నేను లేని టైంలో నా ఛాంబర్లో ఏం చేస్తున్నావు అని అడగడంతో ఇంటి కీస్ కోసం వచ్చానమ్మా అంటూ అబద్ధాలు చెప్తాడు. లైబ్రరీలో చదువుకునేటప్పుడు తేహోకి డౌట్ రావడంతో అది క్లియర్ చేశాక నువ్వు ఇంతకుముందు అమెరికాలో చదివావు కాబట్టి నీకు మన దేశంలో ఏ ఫ్రెండ్స్ లేరు, కానీ నువ్వు కంహాతో పాటు రెస్టారెంట్లో మాట్లాడడం నేను గమనించాను, ఆ అబ్బాయి నీకెలా ఫ్రెండ్ అయ్యాడు, అయినా కంహాకి ఇంతకుముందు చనిపోయిన ఇన్హాకి ఏవో కొన్ని పోలికలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి అని చెప్పడంతో తేహో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక్కడెవరో కంహాకి సేమ్ అనానమస్ నంబర్ నుండి ఒక వీడియోని పంపిస్తారు. ఆ వీడియో వూజిన్ బర్త్డే పార్టీలో ఇన్హాని మిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొట్టేటప్పుడు తీసిన వీడియో అనమాట. అది చూస్తూ ఉంటే కంహాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే వెనకాల నుండి హేరా వచ్చి కంహాని పలకరిస్తుంది. ఇక్కడ దాక్కున్నావేంటి, అయినా ఇంతకుముందు నీలాగే ఒక అబ్బాయి ఉండేవాడు మా స్కూల్లో, ఆ అబ్బాయి జేతో చాలా క్లోజ్గా ఉండడం వల్ల కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి, అవేంటో నీకు కూడా తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని అన్న వెంటనే అందుకు కారణం రియానే అన్న విషయం నాకు తెలుసు అని అంటాడు కంహా. రియాన్ అంత కోటీశ్వరుడికి అలాంటి అబ్బాయితో చెప్పాలంటే వీటన్నిటికి కారణం జేనే, ఎందుకంటే జే ఆ అబ్బాయితో క్లోజ్గా లేకపోతే ఆ అబ్బాయికి ఇలా జరిగేది కాదు. మీలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే అందుకు జరిగే పరిణామాల వల్ల బాధపడేది మీరే, అప్పుడు ఏం జరిగినా మా వరకైతే ఏదీ రాదు అని చెప్పడంతో కంహాకి చాలా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ స్కూల్లో పిల్లలు చదువు కాకుండా మిగతా అన్ని విషయాల్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయాలని మనకి కొన్ని సీన్స్ ద్వారా చూపిస్తారు. ఇప్పుడు సీన్లో క్లాస్లో లెసన్ చెప్పే టైంలో అదే అన్నోన్ అకౌంట్ నుండి నువ్వు యూఎస్కి వెళ్ళిపోతున్నావని తెలిసింది కాబట్టి టైం లేదు అంటూ ఒక ఫోటోని పంపిస్తారు. అందులో జే ఎవరితోనో చాలా క్లోజ్గా ఉంటుంది. అది చూసిన వెంటనే అది బయటకు వస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అన్న టెన్షన్లో జే సడన్గా నడుచుకుంటూ బయటకు వచ్చేసిన వెంటనే జేతో పాటు కంహా రియాన్ కూడా బయటకు వచ్చేసే టైంలో హేరా రియాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ పట్టించుకోకుండా వచ్చేస్తాడు. కంహా జే వెంట వెళ్తుంటే రియాన్ ఆపి తన్ని ఒంటరిగా వదిలి తన వెంట ఎందుకు పడుతున్నావు అంటూ అరుస్తాడు.
నేనేం చేశాను అని అడగడంతో నువ్వు డేట్ చేస్తున్నావని తెలిసే జే వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయ్యాడు కాబట్టి తనంత టెన్షన్ పడుతూ ఉంటుంది. నీలాంటి వాళ్ళ వల్లనే తనకి ప్రతిసారి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చాలా సీరియస్గా చూడడంతో మా అన్నని చంపడానికంటే ముందు కూడా నువ్వు ఇలానే తనని చూసావన్నమాట అని అనుకుంటాడు. అంతలో అక్కడికి యూసక్ వచ్చి నువ్వెందుకు నీ టైం వేస్ట్ చేస్తున్నావు వీడి మీద, మేం చూసుకుంటాము అంటూ వదిలిస్తారు. అయినా కూడా కంహా వినకుండా జే దగ్గరికే వెళ్తూ ఉంటే యూసక్ తిడతాడు, ఏంటి ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారా ఆ స్కాలర్షిప్ అబ్బాయిలాగా, ఓహో రియాన్ ముందు ఈ విషయాలు మాట్లాడకూడదేమో కదా అని అన్న వెంటనే అసలు నువ్వు ఎవరు అని అనుకుంటూ రియాన్ వస్తాడు. అందుకే తర్వాత రియాన్ ఊజిన్తో కంహా మీద ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ అబ్బాయి అదే పనిగా నన్ను ఇరిటేట్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాడో చెక్ చేయి అని చెప్తాడు. ఇప్పుడు హేరా జై ఒక చోట కలుసుకుంటారు. నీకు సారీ కావాలన్నా నేను సారీ చెప్పను అని హేరా అనడంతో నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, అనానమస్ అకౌంట్ గురించి ఏం తెలిసింది అని అడగడంతో నీకెప్పుడు నీకు ఏ పనులు కావాలి అవి అయినాయా లేదా అనేది మాత్రమే చూస్తావు, ఆ అకౌంట్ లొకేషన్ మన స్కూల్ అనే చూపిస్తుంది, ఇదే నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్, ఇంకా మీదట మనం ఫ్రెండ్స్ కాదు, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను, నేను నీకంటే ముందు నుంచే చెప్పాలంటే కిండర్ గార్టెన్ నుంచే నేను రియాన్ని చాలా ఇష్టపడుతూ వచ్చాను, కాకపోతే మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారన్న దాంతో నేను సైలెంట్గా ఉండిపోయాను, కానీ ఇప్పుడు ఉండను అని చెప్పిన వెంటనే సరే రియాన్ నీవాడే తీసేసుకో, కానీ నిన్ను కొట్టాలి తిట్టాలి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు, మనం ఇంకా ఫ్రెండ్స్ కాదు అన్నావు కదా, అలాంటప్పుడు నిన్ను కొట్టినా తిట్టినా అందులో ఏ పాయింట్ లేదు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తుంది జే. అలా హేరాకి చిన్నగున్నప్పుడు తను జే కలిసి స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కార్లో వచ్చేటప్పుడు కూడా హేరా చాలా ఏడుస్తుంది. తను స్కూల్కి వెళ్ళే టైంలో ఒకసారి వాళ్ళ నాన్న తన ఫ్రెండ్కి కాల్ చేసి మీ అబ్బాయితో పాటు మా అమ్మాయిని అబ్రాడ్కి పంపించి చదివించాలనుకుంటున్నాను, నాకేమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే వాళ్ళు సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేసేయడం హీరా వినింటుంది. అందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు సీన్లో జే వాళ్ళ నాన్న జేని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి పరిచయం చేయడానికి డిన్నర్ ఏర్పాటు చేసింటారు. అక్కడ నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేయి, ఈ మర్జింగ్ అనేది మన కంపెనీకి ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఊజిన్ హన్ సహాయంతో కంహా స్టూడెంట్ రికార్డ్ని సాధించి రియాన్కి ఇస్తాడు. ఇందులో కంహాకి ఇన్హాన్కి ఏ సిమిలారిటీస్ లేవే అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ కంహా తేయోని కలిసి ఇలా ఇన్హా చనిపోవడానికి కారణం జేనే అని హీరా చెప్పింది అని చెప్పిన వెంటనే తను కూడా ఈ కేసులో ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యింది కదా అని అంటాడు. కానీ జే హీరా రియాన్ లాగా కాదు అని అనడంతో కంహా జేని ఇష్టపడుతున్నాడన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ డిన్నర్లోనేమో జే వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ నాన్న పెళ్లి విషయాలు మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి ఏమో జే నాకు ఫుల్గా నచ్చేసింది అని చెప్పేయడంతో ఇంకా వాళ్ళ మ్యారేజ్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లే. జే ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పెళ్లి గురించి అంత ఫాస్ట్గా మాట్లాడినందుకు నువ్వేమైనా ఇబ్బంది పడిండొచ్చు, నీ కుక్క పిల్లలంటే ఇష్టమా అని మాట్లాడుతూ ఉండంగానే జేకి ఆ అనానమస్ అకౌంట్ నుండి ఈ విషయాలన్నీ రియాన్కి తెలుసా అని మెసేజ్ రావడంతో టెన్షన్కి పడుతూ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్న విషయం రియాన్కి తెలుసా అన్న మెసేజ్ చూసి టెన్షన్ పడుతూ ఉండంగానే వెనకాల నుండి ఆ అబ్బాయి వస్తాడు. ఆ టెన్షన్లో జే వామిటింగ్ చేసేసుకుంటుంది. చీ నా మీద వామిటింగ్ చేసుకున్నావేంటి అని ఆ అబ్బాయి అరుస్తూ ఉండంగానే జే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అప్పటి నుండి జే స్కూల్కి రావడం మానేస్తుంది. అలా కంహా రియాన్ ఎందుకు జే స్కూల్కి రావట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళడానికంటే ముందు జే కార్ బయటకు వస్తుందేమో అని కంహా వెయిట్ చేస్తాడు, కానీ తన కార్ బయటికి రాదు. ఇప్పుడు సీన్లో హీరా ఒక చోటికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ సోను వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు ప్రామిస్ చేసిన ప్రకారం ఒక డేట్కి రావాలి అని చెప్పి ఎదురుగానే ఉన్న జే వాళ్ళ తమ్ముడు జే హుక్ని పరిచయం చేసి వెళ్ళిపోతాడు. నువ్వు నేను మీ అక్కని చాలా ద్వేషిస్తున్నాం కాబట్టి మనమిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చు అని చెప్పడంతో అందుకు జే హుక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే స్కూల్లో రియాన్ కంహా దగ్గరికి వెళ్ళి ఎందుకు జే స్కూల్కి రావట్లేదు అని అడిగితే తన విషయాలు నీకు అనవసరం అని చెప్పడంతో నీకు కూడా తెలియదన్నమాట అని కోపంగా అక్కడ నుండి వచ్చేస్తాడు. తర్వాత ఊజిన్ హేరా ఇద్దరు మాట్లాడుకుంటూ అసలు జే ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అని చెప్పడంతో ఇలా వాళ్ళ నాన్న ఒక పెళ్లి సంబంధం కుదిర్చాడు, దాన్ని రూయిన్ చేసిందేమో వాళ్ళ నాన్న కోపం వచ్చి తనని న్యూయార్క్కి పంపించేద్దామని అనుకుంటున్నాడు. అట్ ప్రెజెంట్ తను వాళ్ళ వెకేషన్ హౌస్లో ఉందంట, ఈ విషయం రియాన్కి చెప్తే మాత్రం బాగుండదు అని అనడంతో అసలు నీ బుర్రలో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పిన వెంటనే తను కావాలని ఊజిన్కి దగ్గరికి వెళ్తుంది. దాంతో తన హార్ట్ బీట్ రేజ్ అయిపోయి కళ్ళు మూసుకుంటాడు. ఇదో ఈ రియాక్షన్ కోసమే అడిగాను, కన్ఫర్మ్ అయిపోయింది నేను అందంగా ఉన్నానని, సరే అంటూ బయలుదేరుతుంది.
ఇక్కడ రియాన్ జేకి చాలాసార్లు కాల్ చేస్తుంటాడు, కానీ తను కాల్ ఆన్సర్ చేయదు. ఊజిన్కి హీరా అంటే ఇష్టం, కానీ టైంపాస్ కోసం హన్ని డేట్ చేస్తూ ఉంటాడు. తను కాల్ చేస్తే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు హీరా చాలా బాగా రెడీ అయి రియాన్ దగ్గరికి బయలుదేరుతుంది. ఆల్రెడీ తను కంహాకి నువ్వు తన బాయ్ ఫ్రెండ్ కాబట్టి తన వెకేషన్ హౌస్కి నువ్వు కూడా వెళ్ళాలి కదా తనని చూసుకోవడానికి అంటూ జే వెకేషన్ హౌస్ అడ్రస్ని ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి జేని కలుస్తాడు. నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఏదో బాధపడుతున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది, నాతో షేర్ చేసుకో, నేను హెల్ప్ చేస్తాను అంటే నువ్వు ఏం హెల్ప్ చేస్తావు అంటూ కోపడి నన్ను ఇలా ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందుకు నువ్వు ఏం హెల్ప్ చేయగలవు అని అడిగిన వెంటనే బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, ఏ విషయంగా చేస్తున్నారు అని అడగడంతో నేను ఇలా ఒక అబ్బాయిని చంపేశాను అని చెప్తున్న వెంటనే కంహాకి ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ హేరా రియాన్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, ఇలా జే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి న్యూయార్క్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక తనని నువ్వు ఆపలేవు, ఇంక తనని మర్చిపో, ఇప్పుడు నాతో పాటు ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చెయ్యి అని చెప్పిన వెంటనే అప్పుడే తనకి కంహాకి ఇన్హాకి రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్న విషయం తెలియడంతో తను ఎక్కడుంది వెకేషన్ హౌస్లోనా అని కనుక్కొని వెంటనే అక్కడికి బయలుదేరతాడు. ఇక్కడ ఎవరిని చంపావు అని కంహా అడగడంతో ఆ స్కాలర్షిప్ అబ్బాయిని నేనే చంపేశాను అని చెప్తుంది. వెంటనే ఆ అబ్బాయి మా అన్నయ్య అని చెప్పడంతో జే షాక్ అవుతుంది. ఇప్పుడు కంహా ఏం చేస్తాడు, ఒంటరిగా వెకేషన్ హౌస్లో ఏ సెక్యూరిటీ లేకుండా జే దొరికింది కాబట్టి వాళ్ళని చంపింది తనే అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకుంటాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.